భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు, మహారాష్ట్ర గుహల నుండి రాజస్థాన్ ఎడారుల వరకు, లడక్ పర్వతాల నుండి తమిళనాడులోని గ్రామాల వరకు ఒక్కో ఆలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అలాంటి దేవాలయాల విశిష్టతలను గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది 3వ భాగం. 1-2 భాగాలు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోని లింక్ ఓపెన్ చేసి చూడండి. ఆశ్చర్యపరిచే ఆలయాల విశేషాలు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. ముండేశ్వరి ఆలయం, బీహార్ రాష్ట్రంలో 6వ శతాబ్దానికి చెందిన ముండేశ్వరి ఆలయం ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయం అని చెబుతారు. ఇది పూర్తిగా రాతిని ఉపయోగించి అష్టభుజి ఆకారంలో నిర్మించబడినది. వారణాసికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో దుర్గాదేవి వైష్ణవి రూపంలో ముండేశ్వరి మాతగా దర్శనమిస్తుంది. గర్భరక్షాంబిక ఆలయం, తమిళనాడు. గర్భరక్షాంబిక అమ్మవారు సాక్షాత్తు ఆదిశక్తి అయిన పార్వతీదేవి. స్త్రీల గర్భంలో ఉన్న దోషాలను పోగొట్టి వారికి సంతానాన్ని ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం. సంతానం లేక బాధపడే స్త్రీలతో పాటు గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లులు ఈ అమ్మను పూజిస్తారు. అమ్మవారి ఆశీస్సుల వల్ల పిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయని చెబుతారు. ద్వారకాధీశ్ ఆలయం, మధుర. ఉత్తరప్రదేశ్లోని అతిపెద్ద, అతి పురాతనమైన దేవాలయం. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు ద్వారకాధీశ్ రూపంలో రాధారాణితో కలిసి దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుని మనవడు వజ్రనాభుడు నిర్మించాడు అని ప్రతీతి. రావణ ఆలయం, రాజస్థాన్. జోధ్పూర్లోని మాండోర్లో ఉన్న రావణ ఆలయం భారతదేశంలో రావణుని పూజించే అతి కొద్ది ప్రదేశాలలో ఒకటి. ఇతిహాసాల ఆధారంగా ఈ ప్రదేశం రావణుని భార్య మండోదరి జన్మస్థలం. ఇక్కడే వారి వివాహం జరిగింది. బృహదీశ్వర ఆలయం, తంజావూరు. 13.5 అడుగుల ఎత్తు, 60 అడుగుల విస్తీర్ణంతో ఉన్న ఈ ఆలయంలోని శివలింగం దేశంలోనే అతిపెద్ద శివలింగం. దేశంలో ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులతో నిర్మితమైన ఈ ఆలయం పూర్తిగా గ్రానైట్ రాయితో చేయబడింది. 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం అంత పైకి ఎలా తీసుకెళ్లారనేది ఇప్పటికీ అంతుచిక్కని విషయం. ఓం ఆశ్రమం, పాలి, రాజస్థాన్. హిందువులకు పవిత్రమైన ఓం ఆకారంలోని ఆలయం రాజస్థాన్ పాలి జిల్లాకు 22 కిలోమీటర్ల దూరంలో ఓం ఆశ్రమంలో ఉంది. సూర్యభగవానుడు కొలువైన ఈ ఆలయంలో పురాతన యోగా విజ్ఞాన శాస్త్రాన్ని, వేద సంస్కృతిలోని భారతీయ ఆధ్యాత్మిక సంపదను ప్రోత్సహించడానికి ఈ ఆలయాన్ని నిర్మించారు. కడుమల్లేశ్వర ఆలయం, బెంగళూరు. 40 సంవత్సరాల నాటి ఈ ఆలయం 1997వ సంవత్సరంలో తవ్వకాలలో బయటపడింది. ఈ ఆలయంలోని ప్రధాన ఆలయం నంది విగ్రహానికి కింద ఏర్పాటు చేయబడింది. నంది విగ్రహం నోటి నుండి వస్తున్న నీళ్లు నిరంతరం శివలింగాన్ని అభిషేకిస్తూ ఉంటాయి. కానీ ఈ నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కని విషయం. వీసా బాలాజీ, చిలుకూరు. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ బాలాజీగా కొలుస్తారు. ఈ ఆలయాన్ని దర్శించి మొక్కుకుంటే విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వీసా తప్పక లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. కోర్కెలు తీరిన వారు 108 ప్రదక్షిణలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. ఇలా ప్రదక్షిణలు చేసే వారితో ఈ ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది. సూర్యదేవాలయం, కోణార్క్. ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధమైన ఈ ఆలయాన్ని 7 గుర్రాలు లాగిన సూర్యభగవానుని రథాన్ని పోలి ఉండేలా నిర్మించారు. ప్రధాన ఆలయంలోని భారీ సూర్య విగ్రహంపై సూర్యుని కిరణాలు పడతాయి. ఆలయ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా సమయాన్ని అంచనా వేయొచ్చని స్థానికులు చెబుతారు. జగన్మోహిని కేశవ స్వామి ఆలయం, తూర్పుగోదావరి జిల్లా. ఈ ఆలయంలో ముందు వైపు మహావిష్ణువు, వెనక వైపు మోహినిని వర్ణించే నల్లని రాతితో చేసిన విగ్రహం అద్భుతమైన శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం. ఈ విగ్రహం శ్రీ మహావిష్ణువు యొక్క మోహిని అవతారాన్ని సూచిస్తుంది. మురుడేశ్వర ఆలయం, కర్ణాటక. 20 అంతస్తులతో 249 అడుగుల ఎత్తైన రాజగోపురం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాజగోపురంగా ప్రసిద్ధి చెందింది. శ్రీలక్ష్మి గోల్డెన్ టెంపుల్, వేలూరు. శ్రీపురం శ్రీలక్ష్మి స్వర్ణ దేవాలయాన్ని సుమారు 1500 కిలోల బంగారం, వెండితో తాపడం చేసి నిర్మించారు. 100 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఆలయం పైనుంచి చూస్తే నక్షత్ర ఆకారమైన శ్రీచక్రం ఆకారంలో నిర్మించారు. ఈ శ్రీచక్రం గుండా 1.8 కిలోమీటర్లు ప్రయాణిస్తే ప్రధాన ఆలయాన్ని చేరుకోవచ్చు. ఉబ్బలి బసవన్న.
శివభక్తుడైన బసవాచార్యుడు అనే శిల్పి శ్రీశైల ఆలయం కోసం 40 రోజుల్లో 2 మహత్తరమైన నందులను తయారు చేశాడు. కానీ వాటిని శ్రీశైలం ఎలా తీసుకువెళ్ళాలి అని ఆలోచించగా కలలో స్వామి కల్పించి ఈ పలుపుతాళ్లను వాటి మెడలో వేసి వెనుతిరిగి చూడకుండా నడిపించుకుంటూ శ్రీశైలం చేరమన్నాడు. కానీ మార్గమధ్యంలో ఒక నందికాలు నది నీళ్లలోని రాళ్ల మధ్యలో ఇరుక్కుపోవడంతో శిల్పి వెనుక తిరిగి చూడగా అది మళ్లీ శిల్పంలా మారిపోయింది. ఆ శిల్పి ఒక నందితోనే శ్రీశైలం చేరాడు. ఇప్పుడు మనం శ్రీశైలంలో దర్శించే నంది అదే. విరూపాక్ష దేవాలయం, హంపి. ఈ ఆలయంలోని మండపం వద్ద ఉన్న రాజగోపురం నీడ చిన్న రంధ్రం గుండా ఎదురుగా ఉన్న ఒక చీకటి గది గోడ మీద తలకిందులుగా పడుతుంది. దీనిని పిన్హోల్ కెమెరా మెథడ్ అంటారు. సుమారు 600 సంవత్సరాల క్రితమే ఈ టెక్నాలజీని వాడి మన పూర్వీకులు ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. వేదనారాయణ స్వామి ఆలయం, నాగలాపురం. విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించి సోమకాసురుని వధించి వేదాలను కాపాడి తెచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. విష్ణువు మత్స్యావతారంలో వెలసిన అత్యంత అరుదైన క్షేత్రం చెన్నై తిరుపతి రహదారిలో పుత్తూరు నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫాల్గుణ మాసంలో ఆలయ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ 3 రోజులు సూర్యకిరణాలు వరుసగా ప్రధాన దేవత పాదాలు, నాభి మరియు తలపై పడతాయి. దీనిని సూర్య పూజ అని అంటారు. రామప్ప దేవాలయం. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలంలో ఆయన సేనాని రేచర్ల రుద్రుడు 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం రామప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. దేవత పేరుతోనో లేదా నిర్మించిన వారి పేరుతోనో కాకుండా ఈ ఆలయ శిల్పి అయిన రామప్ప పేరు మీద ఈ ఆలయం నిర్మించబడింది. శ్రీ శనేశ్వర్ దేవస్థానం, శనిసింగనాపూర్. నల్లరాతితో స్వయంభూగా ఉద్భవించిన శివదేవుని రూపాన్ని ఇక్కడి గొర్రెల కాపరులు కనుగొన్నారు. అప్పుడు స్వామివారికి కలలో కనిపించి, నాకు గర్భగుడి అవసరం లేదు, ఆకాశమంతా నా పైకప్పు అని బదులిచ్చాడట. అప్పటి నుంచి ఎంత ప్రాముఖ్యత పెరిగినా ఈ ఆలయంలో స్వామికి గర్భగుడి మాత్రం నిర్మించలేదు. ఆరుబయటే పూజలు అందుకుంటారు. మహిషాసుర మర్దిని గుహ, మహాబలిపురం. 7వ శతాబ్దానికి చెందిన మహిషాసుర మర్దిని గుహాలయం ఒకే రాతితో నిర్మించబడింది. ఈ రాతిని చెక్కడం చాలా కష్టతరమైన పని. ఆ కాలంలో ఈ గుహాలయ గోడలపై చెక్కిన మహిషాసురుడు, దుర్గాదేవిల మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన శిల్పాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దుర్యోధన ఆలయం, కేరళ. మహాభారత కాలంలో పాండవుల అరణ్యవాస సమయంలో వారిని వెతుకుతూ దాహంతో ఈ ప్రాంతానికి వచ్చిన దుర్యోధనునికి ఇక్కడి కురువ జాతికి చెందిన మహిళ కొబ్బరి కల్లును ఇస్తుంది. ఆ కళ్ళు రుచి చూసి దప్పిక నుండి ఉపశమనం పొందిన దుర్యోధనుడు వారి సాయానికి కృతజ్ఞతగా తన రాజ్యంలోని ఆ ప్రాంతాన్ని వారికి కానుకగా ఇస్తాడు. వారంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ మలనాడ కొండపై కూర్చొని ప్రార్థిస్తాడు. ఆ విశ్వాసంతో కురువజాతికి చెందిన పూర్వీకులు మలనాడు కొండపై దుర్యోధనునికి ఆలయం కట్టించినట్టు కథనం. కుచలవపురీశ్వరార్ ఆలయం, కేరళ. ఈ ఆలయం ఉన్న ప్రదేశంలోనే రామాయణ కాలంలో సీతమ్మ వారు లవకుశులకు జన్మనిచ్చిన వాల్మీకి ఆశ్రమం ఉండేది. ఇక్కడి వైకుంఠవాస పెరుమాళ్ వాల్మీకి మహర్షి లవకుశులచే పూజింపబడ్డారు అని చెబుతారు. లవకుశులకు సంకేతంగా ఈ ఆలయాన్ని కుచలవపురీశ్వరార్ ఆలయం అని కూడా పిలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, పళని. ఏ గుడిలోనైనా విగ్రహం రాయి, లోహం లేదా చెక్కతో చేయబడి ఉంటుంది. కానీ ఎక్కడా లేని విధంగా ఈ విగ్రహం నవపాషాణాలు అంటే 9 రకాల విష పదార్థాలతో చేయబడింది. ఈ పదార్థాల్లో కొన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నట్లు చెబుతారు. మొదట్లో విగ్రహం తొడల భాగం నుండి తీసిన విభూదిని కుష్ఠరోగులకు మందుగా ఇచ్చేవారు. క్రమంగా విగ్రహం అరిగిపోతూ ఉండడం వల్ల ఈ విగ్రహం నుండి విభూదిని తీసివ్వడాన్ని పూర్తిగా నిలిపివేశారు. హిడింబ ఆలయం, మనాలి. మహాభారత కాలంలోని భీముని భార్య అయిన హిడింబను ఇక్కడ దేవతగా కొలుస్తారు. ఈ ఆలయంలో విగ్రహం కాకుండా పాదముద్రలను పూజిస్తారు. ఈ ఆలయం ఉన్న ప్రదేశమే హిడింబ నివాస స్థానం, ఇంకా ధ్యానం చేసిన ప్రదేశం అని చెబుతారు. బతుకి లాడి, హిమాచల్ ప్రదేశ్. ఇది 6 దేవాలయాల సముదాయం. 8 నెలల పాటు ఈ ఆలయం నీటిలో మునిగి ఉంటుంది. ఈ ఆలయాలను పాండవులు నిర్మించారని, అవతార పరిసమాప్తి సమయంలో ఇక్కడి నుండే మెట్లు నిర్మించడానికి ప్రయత్నించారని చెబుతారు. హరిహరేశ్వర్ మందిర్, షోలాపూర్. 359 శివుని ముఖాలతో సుమారు 4000 కిలోల బరువైన బహుముఖి శివలింగం ఇక్కడి ఆలయ తవ్వకాల్లో బయటపడింది. 13వ శతాబ్దంలో చాళుక్యుల కాలానికి చెందిన ఈ శివలింగం ఎత్తు 1.99 మీటర్లు, చుట్టుకొలత 4 మీటర్లు.
ఇది అత్యంత అరుదైన బహుముఖి శివలింగం. చౌముఖ్నాథ్ ఆలయం, బుందేల్ఖండ్. సుమారు 4.67 అడుగుల ఎత్తైన ఈ శివలింగం శివుని 4 ముఖాలతో చెక్కబడింది. 3 ముఖాలు కన్నులు మూసి చిరునవ్వుతో ధ్యాన భంగిమలో ప్రశాంతంగా కనిపిస్తే, 4వ ముఖం మాత్రం విశాలమైన నోరు కళ్ళతో కాలభైరవ రూపం వలె రౌద్రమైన చూపులతో దర్శనమిస్తుంది. ఈ వీడియోలోని మిగిలిన భాగాలు కూడా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోని లింక్ ఓపెన్ చేసి వీడియోస్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ వీటిలో ఏదైనా దేవాలయం గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో రాయండి. నమస్తే.